వెల్కమ్ టు 6 టీవీ. నేను శాలిని. సినీ రాజకీయ ప్రముఖులు కొంతమంది తమ పోస్టులను ట్విట్టర్ ఎక్స్ ప్రాధాన్యతగా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఎవరెవరు ప్రముఖులు మరి ఏ పోస్టులు చేశారో ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు చేసిన పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి పార్టిసిపేటెడ్ ఇన్ పబ్లిక్ మీటింగ్ ఎట్ కోస్గి నారాయణపేట డిస్ట్రిక్ట్. సో మనం చూస్తున్నాం నారాయణపేటలో మరి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో పాల్గొనున్నారు. అదేవిధంగా మరొక ట్వీట్ చూద్దాం. తల్లి అమరుల త్యాగాలకు తలడిల్లి నాయకురాలుగా స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఎన్నికవడం సంతోషకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియామ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక రాజ్యసభకు ఏకగ్రీవం అయిన నేపథ్యంలో ఒక ఫోటోను షేర్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సోనియామ్మకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఇక్కడ ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టు చూస్తున్నాం. సో మరొక చూద్దాం. సో ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ ఒకసారి చూద్దాం. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కేటీఆర్కి ఒక పోస్ట్ని అయితే ట్యాగ్ చేసినట్టు చూస్తున్నాం. అది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గారి పట్టు వదలని కృషితో 18 ఏళ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు అందరికీ విమాన టికెట్లు సమకూర్చిన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగని కన్నీళ్లు. 18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్న జైలు పక్షులు. 18 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న 5 జిల్లా వాసులు 2 నెలల క్రితం దుబాయ్ జైలు నుండి విడుదలైన కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్. మరొకరు 2 రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్న రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్న జిల్లా వాసులు. ఈ నెల 21న విడుదలై ఇంటికి చేరుకున్న పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం రవి అనే 2 అన్నదమ్ములు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదల. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన ఒకరు గోలం నాంపల్లి శివరాత్రి హనుమన్లు కోనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్కి వెళ్లారు. వెళ్లిన 6 నెలల అనంతరం నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న జిల్లా వాసులు ఈ 5 కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగ్గా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట 10 ఏళ్లు జైలు శిక్ష వేశారు. అనంతరం అప్పీల్కు వెళ్లగా 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకుని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. నేపాల్కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ 15 లక్షల రూపాయల చెక్ను అందించారు. అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. జైల్లో ఉన్న మా భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసినా కృషి సఫలమయ్యాయని, అతనికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి కేటీఆర్ రీట్వీట్ చేశారు. సో గ్లాడ్ దీస్ గైస్ ఆర్ హోమ్ అని ఇక్కడ కేటీఆర్ రీట్వీట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చూద్దాం. In an endeavor to empower, strengthen and enhance academic knowledge among tribals, Government of India is establishing the Central University Sammaka Saraka Center Tribal University in Telangana అని ఇక్కడ ఒక పోస్ట్ మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన ట్వీట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం
వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గలాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తుండగా వైసీపీ రౌడీ మూకాలకు అడ్డే లేకుండా పోయింది. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భర్త లేకపోయినా దివ్యాంగులైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టికమా? ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైన దాడులు నిత్యకృత్యమైన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో హంసవేణి కంటిచూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇక నారా చంద్రబాబు నాయుడు పోస్ట్ చేసినట్టు చూస్తున్నాం. మరొక పోస్ట్ మనం చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పోస్టును ఒకసారి చూద్దాం. సో మొన్న జరిగిన రాప్తాడు సభలో మాట్లాడిన మాటలు ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 19న ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి అనే విధంగా మరి ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మరొక పోస్టును మనం చూద్దాం. నెక్స్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ని ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 16న ఇక్కడ నాగబాబు కొనిదెల మరి పవన్ కళ్యాణ్ కి ఇక్కడ ట్యాగ్ చేసినట్టు చూస్తున్నాం. వ్యక్తిత్వం, మానవత్వం, నాయకత్వం ఈ మూడింటిని కలయిక కొనతాల రామకృష్ణ గారు. ఆయన్ని కలపటం గొప్ప అనుభూతిని కలిగించింది. ఆయన నాతో పంచుకున్న ప్రతి మాట నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి వ్యక్తి జనసేనతో కలవడం, జనసేనానితో నడవడం పార్టీ పురోగతికి మరో మెట్టు అనడంలో అతిశయోక్తి లేదని మరి ఇక్కడ నాగబాబు ట్వీట్ చేసినట్టు మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ మరొక ట్వీట్ ని చూద్దాం. సో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల చేసినటువంటి ట్వీట్ చూద్దాం. అవర్స్ అవుతుంది. రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలని తను సోనియాతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఇక్కడ మరి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మరొక ట్వీట్ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి జర్నలిస్టు శ్రీ కృష్ణపై కర్నూలులో ఈనాడు పత్రిక కార్యాలయం మీద వైసీపీ మూకల దాడి అమానుషం. ఇవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న దాడులు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నా. పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుంది అనడానికి ఈ దాడులే నిదర్శనం. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం, కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. జర్నలిస్టులపై, పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడడం వైసీపీ పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యపై దాడి చేసినట్లే. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ శ్రీకృష్ణకు క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడ్డ వారిని గురించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే వైద్యం ఖర్చులు భరించి కుటుంబాన్ని ఆదుకోవాలని మరి ట్విట్టర్లో షర్మిల పోస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాము. సో ఇవన్నీ ఈరోజు మరి రాజకీయ ప్రముఖులు చేసినటువంటి పోస్టులు. ఇంకా రేపు మరిన్ని పోస్టులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.